ఊళ్ళో ఏమన్నారో ఎవరికి కూపన్ ఇవ్వలేదు అన్నారండి. వచ్చిన తర్వాత 450 బస్తాలకి కూపన్ ఇచ్చేసామమ్మా, ఇవాళ వెళ్ళిపోండి మళ్ళీ మీకు తెప్పిస్తా అన్నారండి. అంటే ఎవరికి ఇచ్చారండి? 4 గంటల నుంచి ఉన్నారండి. 4 గంటల నుంచి ఉన్న వాళ్ళు ఎవరికి ఇచ్చేసారండి కూపన్లో? నియోజకవర్గం చేపల్లో రైతులు పడుతున్న ఇబ్బందులు ఎక్కడ వర్మ ఎలారా ఎక్కడ ఉండి కౌలు చెప్పడం కాదు. చేపల సొసైటీలో కొంచెం చూడు, ఓ దగ్గర 10 బత్తాలు పిండేసి సొల్లేస్తాడు వర్మగాడు రమ్మరు అక్కడ. చేపల సొసైటీకి వచ్చి వస్తే రైతుల ఇబ్బంది తెలుస్తుంది నీకు. వచ్చి ఉన్న అరుగులు కూడా ఉండిపోతారని ఏమండి ఆధార్ కార్డులు కావాలి మీరు ఇప్పుడు వెయ్యానండి. ఇప్పుడు యూజ్ చేస్తారంటే ప్రతి ఒక్కరు కూడా ఒక ఆధార్ కార్డు రీఛార్జ్ చేస్తారండి. అది కాదండి, మీరు జెన్యున్ గా చేయలేదండి. రైతు లైన్ లో ఉన్నప్పుడు మీరు ఎవరికి కూడా మీరు ఎవరు లేదండి. తెల్లవారుజాము 4 గంటల నుంచి ఉన్నప్పుడు కూడా అన్యాయం చేశారండి. కానిస్టేబుల్ చేరుకోవడం మొత్తం దొంతలు ఇచ్చారండి. రైతులందరూ మ్యూచువల్ గా ఆలోచించుకుని ఇచ్చారు. అవన్నీ కూడా చాలా చేతిలో పడేసారు. మీరు చూసారు కూడా, చూడలేదా చెప్పండి. మీరు ఒకటే మేడం గారు, మీకు నచ్చిన వాడికి ఇచ్చుకుందాం చేసుకుందాం అంటే మీరు ఈ ఆర్బీఐ సొసైటీకి ఇవ్వకండి. మీరు వాళ్ళకి పంపండి. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు కూలిపోయిన 600 రూపాయలు కూలిపోయిన మానేసుకుని 300 బస్తాల కోసం వెయిట్ చేయడం అన్నది చాలా తప్పండి. ఎందుకంటే ఆల్రెడీ బ్లాక్ మార్కెట్లో కొనుక్కుంటున్నారండి. 600కో 500కో 700కో కొనుక్కుంటున్నారండి. అదే చేస్తారండి. రేపటి నుంచి దయచేసి మీరు ఆర్బీఐ గారికి ఇళ్ళకి ఇవ్వండి. లెగిసిపోయాం. ఇక్కడ 500 బస్తాకి సమాధానం చెప్పి ఆఫీస్ రావడం ఉన్నారు. చెప్పండి ఒకసారి అడగండి సార్. ఏవో లేదు ఎవరో లేదు నేను పక్కలేదని ఆవిడ అంటుందండి. ఏదేదో ఏదో అబద్ధం అండి. ఏమన్నాయా ఎప్పుడన్నా ఎవడ కాకినాడ జిల్లా కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం జడ్పీటీసీ ఉలవకల్ నాగలవరాజు. నేను మాట్లాడేది ఏంటంటే ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలో యూరియా కొరత అనేది చాలా తీవ్రంగా ఉంది. మొదటి నుంచి కూడా నియోజకవర్గంలో యూరియా ఎద్దడితోటి రైతులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. గత 2 నెలలుగా యూరియా బస్తా కోసం యూరియా బస్తా కోసం రైతులు పడిగాపులు కాసి కళ్ళు కాయలు కాసే పరిస్థితి ఏర్పడింది. ఈ రోజున ఇక్కడ గొల్లప్రోలు మండలం అయితేను, పిఠాపురం మండలం, కొత్తపల్లి మండలంలో అయితేను మల్టీ క్రాప్ అన్ని రకాల వ్యవసాయ పంటలతో పాటు వ్యవసాయేతర పంటలు, కూరగాయల పంటలు, మలబరీ తోటలు, అదే విధంగా పామాయిల్ తోటలు, అన్ని రకాల పంటలు కూడా ఈ యొక్క నియోజకవర్గంలో సాగు చేయడం జరుగుతుంది. దీనికి అనుగుణంగా ఇక్కడ యూరియా అనేది కూడా రైతులకు చాలా అవసరమైన పరిస్థితి ఏర్పడింది. నారుమళ్లు పోసిన దగ్గర నుంచి కూడా ఇప్పుడు చిరుపొట్ట దశల్లో వరి పొలాలు ఉన్నాయి. అదే విధంగా మిరప చేలు, పత్తి అన్ని కూడా పంట దశల్లో ఉన్నాయి. వీటి అన్నిటికీ కూడా మనకి ఈ రోజున యూరియా అవసరం చాలా ఉన్నది. యూరియా ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ కూడా రైతులకి అందుబాటులో లేక చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. 2 నెలలుగా రైతు భరోసా కేంద్రాల చుట్టూ, పిఎస్సిఎస్ కేంద్రాల చుట్టూ, ప్రైవేట్ డీలర్ చుట్టూ కూడా తిరుగుతా ఉన్నప్పటికీ కూడా ఒక బస్తా కూడా రావడం లేదు. వారానికి పిఎస్సిఎస్లు కానీ రైతు భరోసాలు కానీ వారానికి ఒక లోడ్ చొప్పున 400 బస్తాలు వస్తా ఉన్నాయి. ఆ 400 బస్తాలు యూరియా కూడా ఈ రోజున 200 బస్తాలు కూపన్లో రైతులకు అందజేసి మిగతా 200 బస్తాలు కూడా బ్లాక్ మార్కెట్ తరలిస్తా ఉన్నారు. ఈ రోజున వ్యవసాయ అధికారులు కానివ్వండి, మిగతా కూటమి పెద్దలు అవునాయి కాండి, మొత్తం యూరియన్ అంతా కూడా పక్కదో పట్టిస్తా ఉన్నారు. బ్లాక్ మార్కెట్ లో బస్తా 600 నుంచి 700 వరకు కూడా ఈ రోజున బ్లాక్ మార్కెట్ లో ఇక్కడ యూరియా అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. అదే విధంగా వచ్చిన ఏదైతే సొసైటీలకి అదే విధంగా వచ్చిన యూరియన్ అంతటిని కూడా పక్కదో పట్టించి జెన్యున్ గా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వకుండా కూడా మొండి చేసి చూపుతున్నారు. ఇక్కడ గతంలో మొన్న ఈ మధ్యన స్థానిక మాజీ ప్రజాప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ గారు ఒక యూరియా లోడ్ నెట్ కట్టి ఇక్కడ పుష్కలంగా ఉందని ఆయన ఏదో కొంచెం పొలంలో జల్లి మీకు రాష్ట్రంలో ఎక్కడ కావాల్సిన నేను అందజేస్తానని మంచి సందేశం ఇచ్చారు.
మరి మా యొక్క గొలప్రోలు మండలానికి అదే విధంగా ప్రతి గ్రామానికి కూడా ఒక 10 లోడ్లు యూరియా పంపిస్తే మరి ఈ రోజున రైతులు రోడ్డు మీద పడిగాపులు కాసే పరిస్థితి ఉండదనేసి ఆయనకు మనవి చేసుకుంటా ఉన్నాం. మరి ఆయన ఇచ్చిన మరి మంచి సందేశాన్ని మరి నెరవేర్చుకుంటారనేసి కూడా మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే యూరియా కొరత లేదు అనేసి మరి చెప్పడమే గానీ మరి క్షేత్రస్థాయిలో వచ్చి ఇక్కడ పరిశీలన చేసి ఇక్కడ స్థానికంగా ఉన్న రైతులను కూడా మీరు ఎంక్వైరీ చేస్తే తెలిసి ఉండేది. మరి ఎప్పుడైతే మీరు యూరియా మామూలుగా కొరత లేదని చెప్పారో మీరు ఒకసారి గ్రామాల్లోకి రండి, రైతు పొలాల్లోకి రండి, రైతులను సంప్రదించండి. అక్కడ యూరియా ఉందా లేదా, యూరియా కొరత ఉందా లేదా అనేది మీరు గమనించాలనేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మరి కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రైతులు అనేక విధాలుగా కూడా నష్టపోతా ఉన్నారు. మనం గతంలో చూసాం, ఖరీఫ్ లోని రబీలో 2025లో 24-25లో కూడా చూసాం. మద్దతు ధర లేక రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ధాన్యం మద్దతు ధర కనీసం బస్తాకి 500 రూపాయలు కోల్పోయారు. అదే విధంగా మొన్న ఆగస్టు నెలలో వర్షాల వల్ల మరి పంటలు మునిగిపోయాయి. వాళ్ళందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ, విత్తనాలు, అదే విధంగా ఎరువులు కూడా ఉచితంగా అందజేస్తానన్నారు. అది కూడా లేదు. మరి ఇక్కడ మాకు స్థానిక శాసనసభ్యులు అంటే ఇక్కడ ఎవరికి కూడా ప్రజలందరూ కూడా ఎప్పుడూ మర్చిపోయారు. ఆయన కూడా ఎవరు ఉన్నారు, ఎవరిని పెట్టారు కూడా తెలియదు. అంత దారుణమైన పరిస్థితులు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. దయచేసి ఒకటే గమనిస్తా ఉన్నాం, అధికారులు మీరైనా సరే, జిల్లా కలెక్టర్ గారు కానీ, జిల్లా వ్యవసాయ అధికారులు కూడా మరి యొక్క రైతుల బాధన, ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎలాగ వదిలేసింది, మీ కనీసం మీరైనా గుర్తించి ఈ రోజున రైతుల యొక్క బాధలను మీరు గమనించి రైతులు పడుతున్న యూరియా కోసం రైతులు పడుతున్న అవస్థలను మీరు అందరూ కూడా తీర్చాలనేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఒకటే చెప్తాం, రైతు ఉసురు పోసుకున్న ప్రభుత్వం ఏది కూడా మనజాలదో తెలుసు. గతంలో ఈ రోజున కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి రైతు అంటే ఆయనకు పడదో, వ్యవసాయం దండగానే ఆయన చెప్పాడు, గేదెలు మేపుకోండి అని చెప్తున్నాడు, రకరకాలుగా చెప్తున్నాడు, యూరియా కొరత లేదని చెప్తున్నాడు. ప్రశ్నిస్తే కేసులు పెడతామని కూడా ఈ రోజున ఆయన చెప్తా ఉన్నారు. రైతులు ఎవరో కూడా వ్యవసాయ పొలం చేసుకుని మట్టిలో మలిసే మనిషి ఎవరో కూడా రోడ్డు ఎక్కి పరిస్థితి లేదు. కానీ ఈ రోజున మరి అందరూ కూడా రోడ్డు మీద కళ్ళు కాసే పరిస్థితి, యూరియా కోసం ఎదురు చూసే పరిస్థితి నెలకొంది. ఖచ్చితంగా మరి ఈ రోజున మీరు యూరియా తగిన రీతిలో మరి తగినంతగా మరి రైతులు మీరు సప్లై చేయకపోతే ఖచ్చితంగా మామూలుగా మిమ్మల్ని రోడ్డు మీద ఈడ్చి నిలబెట్టే పరిస్థితులు ఏర్పడతాయనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరొక విషయం ఏంటంటే, ఈ రోజున మరి చెబ్రోలు PSCS పరిధిలో, మరి చేబ్రోలు వ్యవసాయ సహకార పరిధిలో ఉదయం 3 గంటల నుంచి కూడా యూరియా లోడ్ రావడం జరిగింది. 4 గంటల నుంచి కూడా రైతులందరూ కూడా మరి తమ యొక్క ఆధార్ కార్డులను పట్టుకుని లైన్ లో ఉంటే వాళ్ళ యొక్క ఆధార్ కార్డులన్నీ కూడా కొంతమంది వ్యక్తులు తీసుకుని చెల్లా చెదురుగా చింపేసి పారేయడం జరిగింది. అదే విధంగా ఒక 100 మందికి లైన్ లో ఉన్నవాడు కూపన్లు ఇచ్చి మిగతా 350 బస్తాలు కూడా అయిపోయి అనేసి చెప్తూనే ఉన్నారు. దాని ఏడీ గారు కానీ, ఏఓ గారు కానీ, ఎవరో ఈ సొసైటీ సిబ్బంది లేకుండా అనాధికారిక వ్యక్తులు ఇక్కడ కూపన్లు పంచడం అనేది ఏంటనేసి మేము సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజున మరి ప్రభుత్వం కళ్ళు తెరవాలి, రైతులందరికీ కూడా ఖచ్చితంగా యూరియా ఇవ్వాలి. ఎవరైనా సరే బ్లాక్ మార్కెట్ లో అమ్మితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అదే విధంగా అధికారులు కూడా పూర్తి స్థాయిలో మరి ఈ యొక్క ఆర్బీకేలకు కానీ, సొసైటీలు కానీ వచ్చింది 100% రైతులకు అందజేయాలి తప్ప మరి కూటమి నాయకులు ఇళ్లకే, మరి కూటమి పెద్దలకే మీరు ఇళ్లకు తరలించి మా పనులు మానుకోవాలి. ఖచ్చితంగా అటువంటి జరిగితే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రైతులందరూ కూడా వాటిని పట్టించి మరి మిమ్మల్ని నిలదీయడం జరుగుతుంది అనేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నామనేసి మనం చేసుకుంటున్నాం. ధన్యవాదాలు. మా చేబ్రోలు గ్రామం, నా పేరు చల్లారవి. నేను 6 ఎకరాలు ఊరిపాలెం కూర్చోనండి. పొద్దున్న తెల్లదాం సేలోకి వెళ్తా తెల్లదాం 5:30 కల్లా అక్కడికి వచ్చి లైన్ లో కోపులు లైన్ లో ఆధార్ కార్డులు పెట్టమన్నారు. తెల్లగట్ల 5:30 కాడ నుంచి కోపులు లైన్ లో పెట్టినట్లని తీసి ఒక అరగంట పోయిన తర్వాత జల్లేసి బయటకు గిరగేసేసి చల్లా చెదరం చేసి పారేసి మేము బయటికి వెళ్ళి వచ్చేసరికి మళ్ళీ ఒత్తులోకి ఇక్కడ కోపులను అడిగితే ఏంటి మాకు ఆధార్ కార్డులు అడిగితే మీ ఆధార్ కార్డులు మీరు ఎక్కడ పెట్టారు, మాతో ఎవరితో చెప్పి పెట్టారని చెప్పేసి బయట జల్లేసారని చెప్పేసి చెప్తున్నారండి. దీనికి ఎవరు సరైన సమాధానం కూడా చెప్పుకోడు ఎవడో లేదండి ఇక్కడ. తర్వాత ఒక అరగంట పోయిన తర్వాత వచ్చి సూతులోకి 413 కోపులు కూడా అయిపోయాయని చెప్పేసి మాకు స్లిప్పులు చూపెడుతున్నారు సార్ రోడ్డు మీద ఉండి. అయితే మేము ఏంటంటే ఈ పరిస్థితి ఏంటి, మేము పొద్దున్న తెల్లదేట్ల 5:30 కానీ ఇక్కడే ఉన్నాం కదా, మాకు చెప్పు కూడా ఎవరో కనపడతలేదు. మేము ఏంటి అసలు ఎప్పుడు ఇచ్చారు కోపులు అంటే, మీరు ఏదో మీ పని చేసుకోవాలి తప్ప కానీ మీరు వచ్చేలా లేవంటే మేమేం చెప్తామని చెప్పేసి ఎవరో సమాధానం చెప్పుకోవాలి ఎవరో సరైన వాళ్ళు లేరండి ఇక్కడ. మరి బయట చూస్తేనేమో అందరూ చూస్తేనేమో మరి రాజుగారి దొరగారి వీళ్ళందరూ కలిసి బయట చేసి యూరియా బస్తా పొలం రోడ్లను తొలిస్తున్నాం మేము జల్తున్నామని చెప్పి చాలా ఫోటోలు పెడుతున్నారు సార్. నేను ఒక రైతులే సార్, నేనండి ఒక రైతుగా వచ్చి 6 ఎకరాల పొలం వచ్చి ఇవాళ రోడ్డును పడవలసి వచ్చిందండి. మేము రోజు చేలోకి 600 రూపాయలు కూలికి వెళ్తే కానీ కిట్టిన రైతులు అందరూ అక్కడ ఉన్నామండి. ఈ పరిస్థితి ఏంటన్నది మాకు తెలియట్లేదు. కాకపోతే మీడియాలో మాజీలు గట్రా అందరూ కలిసి చూపెట్టేది ఏంటంటే బోళ్ళని బస్తాలు యూరియా బస్తాలు అక్కడ కొరత లేదు, యూరియా బస్తాకి ఎవరు దెబ్బలాడుకోవద్దని చెప్పేసి పైన స్టేట్మెంట్లు వస్తున్నాయి సార్. ఒక్కసారి మీరు వచ్చి మా పరిస్థితి ఏంటో చేబ్రోలు సొసైటీకి వచ్చి ఇవాళ మీరు చూసుంటే
ఇవాళ మా స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయో మీరు ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా మీ అందరికీ కూడా మీ నాయకులకి అందరూ కూడా చేతులు జోడించి దండం పెడుతున్నామండి. ఎందుకంటే మమ్మల్ని ఇలా ఏడిపించొద్దండి. ఒకవేళ లేదు మీరు వ్యవసాయం మానేయండి, మీరు ఇంకో పని చేసుకోండి అంటే మేము ఏ కూలిపోయి నలుకోపోయి మేము పని చేసుకుంటాం తప్ప కానీ ఈ దుర్భాగ్యమైన పరిస్థితి మేము భరించలేము సార్. ఈ బస్తాల కోసం ఒక్కొక్క బస్తా కోసం 600 700 ఎట్టి రైతు కూలిపోయి మానేసేసి బస్తాల కోసం ఉంటే ఒక బస్తా ఇస్తే రైతుకు వచ్చి ఒక్క బస్తా ఖరీదు 900 ఎడుతుందండి. ఇలా ఒక్క బస్తా ఇస్తున్నారండి. ఒక్క బస్తా ఖరీదు వచ్చి 900 ఎడుతుంది. నాకు వచ్చి నాకు 600 కూలి, బస్తా 300 రూపాయలు లేకపోతే 280 రూపాయలు అంతా తీసుకుంటున్నారు. అంటే 900 పడుతుంది బస్తా వచ్చి. బస్తా 900 రూపాయలు కొనుక్కునే పరిస్థితులు రైతు ఇవాళ ఉన్నాడా? ఏ రకంగా వ్యవసాయం చేయాలి? ధాన్యం బస్తా కుతే 1400 1200 కూడా ధాన్యం బస్తాలు లేని రైతులు 900 యూరియా బస్తా కొంటున్నాం. ఈ రోజు మేము ఇవాళ మా కష్టం 600, మా కష్టం 600 అండి. మేము పొలం చేసి రోజు ఇదే పరిస్థితి. ఎప్పుడు వచ్చినా ఒక బస్తా యూరియా. మేము పొలం లేదు, మీరు వద్దంటే మానేస్తామండి. వ్యవసాయాలు కూడా చేయడం మానేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. లేదు మీరు ఊరిపాలలో వచ్చేది బాబు ఇంకో పని నేర్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. వ్యవసాయం వల్ల మిగిలింది ఏమీ లేదు మాకు. బాబు దయచేసి మా పరిస్థితిని మీరు గమనించవలసిందిగా కోరుతున్నామండి.